అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 22 తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎవరికి తెలియనటువంటి ఒక వింత అనేది జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 తర్వాత జరిగేటువంటి తెలిస్తే తప్పకుండా ధనుసు రాశి వారు ఆశ్చర్యపోతారు. అయితే ధనుసు రాశి వారికి శనివారం రోజున ధనుసు రాశి వారికి జరిగే ఏంటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. అయితే ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, కల్మషం లేనటువంటి వ్యక్తులు, అలాగే పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ఎవరిని కూడా ఏమీ అనరు. కానీ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కూడా వీరికి కొద్దిగా అంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే దానిని చాలా మొండిగా పట్టుదలతో ఉంటారు. అంటే వారితో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అయితే ఏళ్ళైన సంవత్సరాలైనా సరే వీరు మాత్రం అస్సలు మాట్లాడరు. కానీ ఎదుటివారు వీరిని మాట్లాడిస్తే మాత్రం ఇట్టే కరిగిపోయేటువంటి గుణం. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే దాన ధర్మం చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. చెడు లక్షణాలు వీళ్ళలో ఉండవు. వీటితో స్నేహం చేసేవారు కూడా మంచి రూట్లో అంటే చెడు దారిలో వెళ్ళేవారు కూడా వీరితో స్నేహం చేస్తే మంచి రూట్లోకి వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండటం వలన వీరి జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి అంటే లక్ష్యం అధికంగా ఉంటుంది. నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి. 10 మందికి సహాయం చేయాలి అని, లేదా వీరికి అంటే ఇతరులకి ఆహారం పెట్టాలి అని, అన్నం దానం చేయాలని, పేదవారికి ఏదైనా తోచిన సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. తద్వారా వీరికి ఉన్న దాంట్లో ఇతరులకు పెడుతూ ఉంటారు. అలాగే ఒక ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న పిల్లలకి కూడా మంచి ప్రేమ భావాన్ని పంచుతూ ఉంటారు. వీరితో ఎవరు స్నేహం చేసినా సరే పొరపాటున కూడా వీరి యొక్క స్నేహాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేయరు. అందరికీ మంచి చేయాలనేటువంటి భావం వీరిలో అధికంగా ఉంటుంది. అధిక మంచితనం కూడా కొన్నిసార్లు వీరికి శాపంగా మారవచ్చును. అంటే మీ యొక్క మంచితనంతో ఇతరులు ఏదైనా సమస్యలో ఉంటే వారిని ఆ సమస్య నుంచి తప్పించాలని చూస్తున్నటువంటి క్రమంలో మీరు ఆ సమస్యలో ఇరుక్కున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు ఎవరైనా మిమ్మల్ని వారికి ఆపద వచ్చిందని, లేదంటే ఆస్తి డబ్బులు ఇప్పించామని, డబ్బుల విషయంలో మిమ్మల్ని మధ్యవర్తిగా ఉంచాలని చూస్తే కనుక మీరు పొరపాటున కూడా అందుకే ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఒప్పుకున్నారనుకో ఆచితూచి అడుగు వేయండి. మీరు అంటే ఆలోచించి చేయాల్సి ఉన్నటువంటి ఆలోచించి మీరు నిర్ణయాలను తీసుకోవాలి. ఈ వ్యక్తులు ఎలాంటి వారు, వీరికి మధ్యవర్తిగా మనం ఉండవచ్చా, వీరికి డబ్బులు ఇప్పించవచ్చా, వీరి యొక్క సమస్యను మనం పరిష్కరించవచ్చా అన్నటువంటి దానిపైన దృష్టి పెట్టి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఈ క్రమంలో ధనుసు రాశి వారికి రాశి చక్రాల విధానంగా చూసుకున్నట్లయితే కనుక గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రాశివారు పట్టుదలతో ఏదైనా సాధించాలన్నటువంటి కసి పట్టుదలతో ముందుకు సాగిపోతే తప్పకుండా విజయం వీరిదే అని చెప్పుకోవచ్చు. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. క్షమాపణ గుణం కూడా వీళ్ళు చాలా అధికంగా ఉంటుంది. వీరిని ఎవరైనా ఏమైనా అన్నా కానీ వీరితో ఎవరైనా గొడవ పడినా సరే మళ్ళీ వాళ్ళు వీరితో ప్రేమగా మాట్లాడితే ఇట్టే కరిగిపోతారు. పాత కక్షల్ని మనసులో పెట్టుకోరు. మొండితనం ఉన్నప్పటికీ వీరి దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గర మాత్రం ఏ మొండితనం కూడా చూపించరు. వీరు ఎంత మొండిగా ప్రవర్తించినా వారు వీరితో మాట్లాడినంత వరకు మాత్రమే ప్రవర్తిస్తారు. ఎదుటివారు వీరితో మాట్లాడితే ఎంత పెద్ద గొడవ చేసినా, ఎంత పెద్ద హాని చేసినా వీరికి ఇట్టే కరిగిపోయే అంటే మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది ధనుసు రాశి వారికి. ఇక ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి కనుక గురు బలం వీరికి అధికంగా ఉంటుంది. తద్వారా వీరికి కొద్దిగా కష్టపడిన ఎక్కువ ఫలితం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కష్టం కొంచెం ఉన్నా సరే ప్రతిఫలం మాత్రం అధికంగా ఉంటుంది.
ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది, అంతకు మించినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారి ఎవరైతే ఉన్నారో దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు, అలానే క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా సేవింగ్ చేస్తుంటారు. కష్టజీవులని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండి అధికంగా కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి కష్టం అలవాటైపోతుంది. అదేవిధంగా వీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఉన్నట్లయితే కనుక మీరు పెట్టుబడి అధిక మొత్తంలో పెట్టే సమయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. అలాగే వీరి కష్టం అనేది అధికంగా ఉంటుంది. ఇక వీరి కష్టం ఇతరులని సుఖంగా ఉంచడానికి పరువు బాధ్యతలు మోస్తూ మీ యొక్క కుటుంబాన్ని సుఖంగా ఉంచడం కోసం మీ సుఖాన్ని దూరం చేసుకొని కష్టపడుతూ ఉంటారు. పరువు బాధ్యతలు అధికంగా మీ పైన ఉంటాయి. మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టాన్ని అయినా సరే ఇతరులకు చెప్పుకోకుండా సొంతంగా మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. మీ సొంత కాలం మీద నిలబడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ధనుసు రాశి వారికి ఎప్పుడు చూడని ఒక వింత ఏం చూస్తారో మధ్యాహ్నం 12:30 తర్వాత జరిగేటువంటి తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే కనుక వీరికి మధ్యాహ్నం అంటే 12:30 తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తిని వీరు చాటుగా చూసి ఇష్టపడడం కానీ, ఇన్ని రోజుల వరకు చాటుమాటుగా చూసుకోవడం వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తి సడన్గా వచ్చి మీరంటే నాకు ఇష్టం అని చెప్తే మీరు ఎంత సంతోషపడతారో, మీ నోటి నుండి చెప్పాలనుకుంటున్నటువంటి ఇతరుల నోటి నుండి వినటం వలన మీరు ఎంతగా సంతోషిస్తారో అంతటి హ్యాపీనెస్ అనేది మీకు కలుగుతుంది. అది ఆశ్చర్యపోతారు కూడా. పొరపాటున కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు, కానీ ఇలా జరిగిందని సంతోషంగా ఆశ్చర్యకరంగా ఉంటారు. ఇది మధ్యాహ్నం 12:30 తర్వాత జరుగుతుంది. అలానే మీకు ఆస్తి విషయంలో ఏదైనా ఆస్తి తగాదాలు కావచ్చు, డబ్బు విషయంలో సమస్యలు కావచ్చు, ఇతరుల ఏదైనా సమస్యలు కావచ్చు, గొడవ కావచ్చు, ఆత్మీయులు మీతో మాట్లాడడం లేకపోవడం, లేదా మీ కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండటం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఇక జరగవు అని చెప్పి ఎప్పుడైతే వదిలేస్తారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఆ యొక్క వార్తలు అనేటివి, అలానే ఆ యొక్క శుభవార్తలు అనేటివి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆస్తి విషయంలో చాలా పెద్ద గొడవ జరిగినప్పటికీ మీకు ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వలన ఆస్తి విషయంలో కూడా ఆ గొడవ నుండి బయటికి వస్తారు. గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వలన అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. గ్రహాలు అనుకూలత వలన అనుకున్నది సాధించడమే కాకుండా మీరు జరగవు అనుకున్నవి కూడా జరగటం వలన ఆశ్చర్యముగ్ధులవుతారని చెప్పుకోవచ్చు. అంటే ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఏది చేయాలనుకున్నా మంచి అంటే జరుగుతుంది. నూతన కార్యక్రమాలు అయినా, నూతనంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా, లేదా ఎప్పటి నుండో పెండింగ్లో పడుతున్నటువంటి పనులు కూడా ఈ సమయంలో ఇక అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కానీ వీరిని ఎవరినైనా ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ వీరికి కొద్దిగా మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే దానిని చాలా మొండిగా పట్టుదలతో ఉంటారు. వారితో అసలు మాట్లాడడానికి ఇష్టపడరు. అది ఏళ్ళైనా సంవత్సరాలైనా సరే వీరు మాత్రం అసలు మాట్లాడకుండా అలాగే ఉండిపోతారు. ఎదుటివారు వీరు మాట్లాడిస్తే మాత్రం ఇట్టే కరిగిపోయినటువంటి గుణం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దాన ధర్మం చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. చెడు లక్షణాలు వీరిలో ఉండవు. వీరితో స్నేహం చేసేవారు కూడా మంచి రూట్లో అంటే చెడు దారిలో వెళ్ళే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారు.